బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో దిగిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. అయితే రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసిసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేపు ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కీలక విచారణ జరపనుంది. అయితే ఈ దశలో ఎలాంటి తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. రేపటి విచారణలో మీనాక్షి నటరాజన్కు న్యాయస్థానంలో ఉపశమనం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. जो भी उनके రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో దిగిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసిసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతున్నారు? రైతు లక్ష్మి, రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచినారు. తన నామినేషన్ సంబంధించి కూడా పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. ఇక తాన పైన కూడా తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదైనట్టుగా కూడా బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ పత్రాలను కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏఐసిసి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఆ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం పైన కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సైతం కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేవన్నట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేపు ఈ అంశం పైన కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది సుప్రీంకోర్టు. ఒకవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా మధ్యప్రదేశ్ రాజ్యసభ సంబంధించిన నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా సరైనగా ధృవీకరిస్తుందా లేదా రిటర్నింగ్ అధికారికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాన్ని ధృవీకరిస్తున్నానని కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ముందు నుంచి కూడా ఎప్పుడైతే రిటర్నింగ్ అధికారి దీన్ని తిరస్కరించారో అప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కక్షాపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ కక్షాపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇక ఓటు చోరీతో పాటు ఆ సీట్ చోరీని కూడా కొల్లగొట్టేందుకు ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం ద్వారా దీన్ని ఖచ్చితంగా పోరాడతాం కొట్లాడతామని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏఐసిసి నుంచి కూడా పిటిషన్ దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మను సంబంధించి కూడా మరోసారి వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇతరులు కూడా తన తిరుగులేని ఒక న్యాయవాదిగా పేరు అయితే ముద్ర వేసుకున్న అభిషేక్ సింఘ్వి సైతం రేపు ఇదే అంశం పైన కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ తన ఏదైతే ఈ అంశం పైన కూడా అభిషేక్ సింఘ్వి పలు సాక్ష్యాధారాన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా చట్టబద్ధంగా లేదు. ఆర్ఓ ఉత్తర్వుల ప్రకారం 2+2 4 అని కాకుండా 2+2 7 అని చెప్పినట్టుగా ఏదైతే ఆర్ఓ ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా కూడా అభిషేక్ సింఘ్వి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రజా ప్రతినిధుల చట్టంలో సెక్షన్ 33A ప్రకారం 2 ఏళ్ల మించి శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసులు కోర్టు అధికారికంగా
అభియోగాలు నమోదు చేసిన కేసుల వివరాలు మాత్రమే అభ్యర్థులు ఇక ఏదైతే నామినేషన్ సంబంధించిన అఫిడవిట్లలో పొందుపరచాల్సి ఉంటుంది అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణలో మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా కేవలం కోర్టు నోటీసులు మాత్రమే అందాయి. కోర్టు నుంచి ఇక్కడ ఆమెకు ఇంకా కాగ్నిజెన్స్ కూడా తీసుకోలేదని కూడా తెలిపారు. కాగ్నిజెన్స్ లేకపోతే చట్టం దృష్టిలో క్రిమినల్ కేసే లేదు ఉండదు అన్నట్టుగా కూడా ఆమె పైన ఈ కేసు దాచి ఉంచినట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా విస్తృత స్థాయి అధికారాలు ఉంటాయి. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుగా నామినేషన్ తిరస్కరించినప్పుడు ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకుని సరిదిద్దే అధికారం ఉన్నట్టుగా కూడా స్పష్టం చేశారు. ఇక హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా గతంలో ఇలాంటి సందర్భంలో కూడా ఈసీ జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉన్న నేపథ్యం అయితే ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నామినేషన్ తిరస్కరణ వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని కూడా ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణలో కోర్టు వ్యవహారం కారణంగా కోర్టు వ్యవహారాన్ని కారణంగా చూపుతూ నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు దెబ్బతీసే చర్యగా విమర్శించారు. అది మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ 3వ రాజ్యసభ అభ్యర్థికి బరిలో దించిందని కూడా ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొదటిసారిగా క్రాస్ ఓటింగ్ అలాగే పార్టీ ఫిరాయింపు ద్వారా సీటును కొట్టేయాలని చూసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఐక్యంగా ఉండడంతో ఈ కొత్త వ్యూహానికి తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా తనకు ఈ తెలంగాణలో ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టుగా కూడా ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగానే ఆర్వో నా నామినేషన్ ను తిరస్కరించడం జరిగి కూడా ఆమె స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ రోజు ఏఐసీసీ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో సీనియర్ న్యాయవాది కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఏదైతే ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ఆర్ఓకి సంబంధించి కూడా ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో దానికి కొట్టివేస్తూ కూడా విచక్షణాధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తనకు నమ్మకం ఉన్నది. దీంట్లో రాజ్యసభ సంబంధించి కూడా నామినేషన్ దాఖలుకి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్కు అనుగుగా ఈ రేపు తీర్పు వెల్లడవబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, తన న్యాయవాది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఆమెకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కాబట్టి దాంట్లో క్రిమినల్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు అందలేదు. కాబట్టి మొత్తంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 33A ప్రకారం సంబంధించి కూడా 2 ఏళ్లకు మించి శిక్ష పడే అవకాశాలు ఉన్న వారికి అఫిడవిట్లో ఇట్లాంటి ఆధారాలు, కేసులకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ల ఆధారంగా కూడా తనకు సంబంధించి కూడా అనుకూలంగా తీర్పు వస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రేపు ఏ విధంగా ఈ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంటా అనేది ఇక్కడ వీళ్ళు సవాల్ చేశారు. రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అలాగే రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా ఆ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా సవాల్ చేశారు. కాబట్టి రేపు సుప్రీంకోర్టు మధ్యంత కూడా కొట్టివేసిన పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఒక నిర్ణయాన్ని వెల్లడించబోతా ఉన్నది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా క్లియర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా దాంట్లో ఇంకేమైనా రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా మరికొన్ని పత్రాలను సమర్పిస్తారా, వీటన్నిటిపైన కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. राजन जी ने एक पिटीशन दायर की थी। उस पिटीशन में उन्होंने ऑनरेबल कोर्ट से इलेक्शन में जो उनकी इलेक्शन के बारे में जो उन्होंने एक रिट फाइल की थी उसमें उन्होंने क्लियरली मांगा था कि ईसीआई ने जो भी उनके साथ किया है उसके अगेंस्ट वो यहाँ पर इलेक्शन पिटीशन में आए थे। लेकिन आज कोर्ट ने अभिषेक मनु सिंघवी ने जब मेंशन किया तो कोर्ट ने यह क्लियर कर दिया कि हम इलेक्शन प्रोसेस में इंटरवेन नहीं करेंगे। उसके बाद अभिषेक मनु सिंघवी जी ने सब समझाया उन्हें कि किस तरह आज तीनों लोग वहाँ पर निर्वाचित हो जाएंगे। तब भी कोर्ट ने इंटरवीन करने से अभी मना कर दिया। जो उन्होंने कहा कि कल हम आपकी मेंशनिंग सुन लेंगे, आज की मेंशनिंग हमको पूरी ओवर हो चुकी है, अब बाकी मेंशनिंग हम कल सुनेंगे। तो अब